అంటే ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి యంత్ర పూజ చేస్తారండి స్వామి. ఇదిగోండి ఇక్కడ ఆ పూజ 40 రోజులు పూజ చేసేసి ఇక్కడ పెడతారనమాట పంతులు గారు. ఎవరైనా చేయించుకుంటే చేయించుకోవచ్చండి పంతులు గారిది. 40 రోజులు హోమంలో పెట్టేసి చేస్తారు. చాలా మంచిది. పిల్లలు లేని వారి పిల్లలు అన్ని సౌభాగ్యాలు బట్టి 7 కొండలు వాడుతుంది. సుదర్శన యంత్రం అనమాట. ఇది మనం ఇంట్లో తెచ్చుకొని మనం పెట్టుకొని మళ్ళా సంవత్సరం తర్వాత మనం పూజ చేసి దూప నైవేద్యాలు అన్నీ పెట్టి చెయ్యాలండి. ఇది ఈ పంతులు గారు చేస్తారంటే ఎవరైనా ఇక్కడ 7 కొండల వాడి గుడికి వచ్చి పంతులు గారిని కలిస్తే నేను కావాలంటే నెంబర్ పెడతానండి, వచ్చి తీసుకోవచ్చండి. ఈ యంత్రము చాలా మంచిది. మేము చాలా సంవత్సరాల నుంచి మా పిల్లలకి మేము పూజ చేయిస్తున్నామండి. ఇదండి చాలామంది చేయించుకుంటారు. చాలామందికి తెలిసేమో, తెలియని వాళ్ళు ఇది తీసుకొని పూజ చేసుకుంటే మంచిదండి. ఇది చాలా మంచిదనమాట. ఈ యంత్రము సుదర్శన యంత్రం అంటారు. ఇది అని బీజాక్షరాలు అన్నీ ఉంటాయండి దీంట్లోనూ. వాళ్ళంతా నెల రోజులు చేస్తారు, 40 రోజులు చేసి అన్ని చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎవరికైనా కావాలంటే ఆ 7 కొండల వాడు దయ కావాలంటే మీరు తప్పక చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ 7 కొండలకి ఇక్కడ 7 కొండల వాడు ఇక్కడ ఈ గుడి దగ్గర అండి. ఇక్కడ పంతులు గారిది నేను నెంబర్ కావాలంటే పెడతానండి. ఇక్కడ వస్తే ఇక్కడ చేస్తారనమాట. మన పంతులు గారు చెప్తారు. 1500 అండి యంత్రానికి. మనం ముందైనా కట్టచ్చు, వచ్చినప్పుడైనా కట్టచ్చండి. ఇస్తే చాలా మంచిదండి. అన్ని శుభాలు కలుగుతాయి. 7 కొండల కూడా దయ ఉంటుంది ఆ ప్రభుది. ఈరోజు పాత యంత్రాలు ఇక్కడ తెచ్చి ఇచ్చేయాలండి. తర్వాత కొత్త యంత్రాలు మనం ఇక్కడ తీసుకోవాలండి. ప్రభు దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇదొక థ్యాంక్ యూ సో మచ్ అండి.